హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్కెట్ నుండి నల్లగా ఉండే పెద్ద వంకాయలు అయితే తీసుకొచ్చానండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటితో ఒక స్పెషల్ డిష్ చేద్దామండి. ముందుగా వీటిని రౌండ్గా కట్ చేసి ఉప్పు, ధనియాల పొడి, కారము, కొంచెం నూనె వేసి ఆ మిశ్రమాన్ని వచ్చేసి ఈ ముక్కలకు బాగా పట్టించేయాలి. తర్వాత వీటిని మనము లైట్గా ఆయిల్ స్ప్రే చేసేసి సొలారాలో మనం పెట్టేస్తామండి. ఇవి ఒక 10 మినిట్స్ టైమర్ సెట్ చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్. ఒక 10 మినిట్స్ టైమర్ అయితే సెట్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి. ఒక 10 మినిట్స్కి టైం రెడ్యూస్ చేసి మనం దీన్ని సెట్ చేస్తాము. మనం మధ్యలో ఫ్రై అవుతున్నాయో లేదో కూడా టెస్ట్ చేసుకోవచ్చండి. ఇందులో ఒక లైట్ ఆప్షన్ ఇస్తారు. ఆ లైట్ ఆన్ చేసామంటే మనం ఫ్రై అవుతున్నదో, మిషన్ రన్ అవుతుందో లేదో చూసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. ఈలోపు మనం పోపు పెట్టేస్తాం. లైట్గా ఆయిల్ వేసి ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసి ఆవాలు అవి వేసేస్తాము. కొంచెం ఫ్రై అయ్యాక మనం ఈ లోపల పెరుగు కూడా మనం విస్కర్తో కానీ లేదా మజ్జిగ కవంతో కానీ మజ్జిగని కొంచెము బాగా చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఈలోపు ఇది ఫ్రై అయిపోయింది. వీటిలో చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని మనం పెరుగులోకి వేసేస్తాము. తర్వాత మనం పోపు పెట్టుకున్నామండి, అది కూడా ఇందులో వేసేస్తే మన స్పెషల్ డిష్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. చూడండి, మనం పెరుగు తినాలనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తే పెరుగు తినని వాళ్ళు కూడా పెరుగుని ఇష్టపడతారండి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.